భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో ఎలాంటి భక్తుడిని భగవంతుడు సర్వదా కాపాడుతుంటాడో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని వినండి. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా, ఆశలు లేకుండా, ఎవరైతే జనులు భక్తులు మాం నన్ను, ఇక్కడ శ్రీకృష్ణుడు తనకు తాను భగవంతునిగా చెప్పుకుంటున్నాడు. చింతయంతో నిరంతరము చింతిస్తూ, ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, పర్యుపాసతే సంపూర్ణమైన భక్తితో సేవిస్తుంటారో, పూజిస్తుంటారో, అభియుక్తానాం నన్ను ఆశ్రయించి ఉంటారో, తేషాం వారి కోసం నిత్య ఎల్లప్పుడూ యోగక్షేమ లేని వాటిని ఇవ్వడం, ఉన్న వాటిని కాపాడడం, అహం నేను, వహామి బాధ్యత తీసుకుంటాను. ఎవరైతే నిశ్చలమైన భక్తితో నిరంతరము నా గురించే ఆలోచిస్తూ, నన్ను ధ్యానిస్తూ, సంపూర్ణ భక్తితో నన్ను సేవిస్తూ, నా ఆశ్రమం పొంది ఉండే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను నేనే స్వయంగా స్వీకరిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో.